సిటీలో ఉన్నటువంటి పార్కుల్లో అన్ని రకాల పార్కుల్లో పనిచేసేటువంటి సిబ్బంది కార్మికులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసు. అమ్మ చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? ప్రతి ఒక్క సమస్య ఉంది. ఒక సమస్య ఉంది, ఒక సమస్య లేదనేది లేదు. మాకు భద్రత లేదు, మాకు ఒక గుర్తింపు లేదు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని ఒక గుర్తింపు లేదు, ఒక ఈఎస్ఐ సరిగా లేదు, ఒక మాకు ఆబ్సెంట్లో అయితే మాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ అయితే ఏమన్నా జరిగితే వాళ్ళకు డ్యూటీలో ఉన్నప్పుడు కనీసం ఏదైనా జరిగినా కూడా వాళ్ళు భద్రత ఇవ్వరు. మాకు మెయిన్ వచ్చేసి మాకు జీతాల ప్రాబ్లం. కనీసం 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసి వాళ్ళ వయసు అంతా ఇందులో అయిపోయింది. మేమేమైనా కరెక్ట్ రూల్స్కి వస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు? అవునమ్మా, ఏజ్ అయిన వాళ్ళని తీసేస్తాము. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? గవర్నమెంట్ని గెలిపించేది ఎందుకు? మాకు సరిపోయిన హక్కులు మాకు రావాలని ప్రతి వేతనాలు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా కనీసం మాకు ఒక గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు కూడా మా దగ్గర లేదు. కనీసం మీకు ఇన్ని సంవత్సరాలు మేము చేసిన అనే రికార్డు కూడా లేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఇప్పుడు? వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ జీవితం అంతా దీనిలో గడిచిపోయింది కదా. కొడుకులు చూసే పరిస్థితిలో లేదు ఈ రోజులల్లో. తన కన్న తల్లిని ఎవరన్నా చూస్తున్నారా? వాళ్ళ తిండి వాళ్ళు తిని బతకాలంటే కూడా బతికే రోజులు కాదు. కనీసం ఇన్ని ఏళ్ళ చేసిన గుర్తింపు మాకు కావాలి. గుర్తింపు ఫస్ట్ వాళ్ళ గుర్తింపు రావాలి. వాళ్ళ నుంచి మాకు వస్తుందని మా ఆశ. వాళ్ళ తర్వాత మేము కదా, వాళ్ళ నుంచి మాకు వస్తా అన్న ఆశ. ఆ ఆశలు చాలామంది ఏజ్ అయిపోయినారు. చాలామంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 350 మంది ఉన్నాం మేము. 350 మందిలో చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏ గుర్తింపు లేదు, ఏ భద్రత లేదు. మాకు కావాల్సినది గవర్నమెంట్ జీవో ప్రకారము రేవంత్ రెడ్డికి చెప్పేది దయచేసి ఇది ఒకటే. మాకు ఇవన్నీ ఫ్రీ అని అవసరం లేదు. మా వేతనాలు పెంచాలి ఫస్ట్. మాకు ఎంత అన్ని కటింగ్ పోయి 13,000 వస్తుంది సార్. మాకు 13,000 వస్తుంది. అది కూడా మేము నెల మొత్తం 25 రోజుల డ్యూటీ చేస్తేనే ఆ 13,000 వస్తుంది. ఆ 25 రోజులలో మేము ఆబ్సెంట్లు అయితే ఆ జీతం కూడా కట్ అయిపోతుంది మాకు. కనీసం ఈఎస్ఐ కూడా ఎంత కట్ చేస్తున్నది అది కూడా మాకు గవర్నమెంట్ రూల్ ప్రకారం సగం గవర్నమెంట్ కట్ చేయాలి, సగం డిపార్ట్మెంట్ కట్ చేయాలి. 2 సైడ్స్ మావే కట్ అవుతాయి. 4,000 రూపాయలు మావే కట్ చేస్తారు. డిపార్ట్మెంట్ దొంగల, గవర్నమెంట్ దొంగల, ఎవడు దొంగడ? ఏ గవర్నమెంట్ వచ్చినా మా జీవితాలు మారే రోజులైతే రాలేదు. ఎవడు మార్చాడు కూడా, ఇంకేం మార్చాడు? ఎన్ని కొట్లాటలు, ఎన్ని ధర్నాలు, పోలీసులతో దెబ్బలు తినాలి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు పడాలి. చాలా మంది దెబ్బలు తినాలని కూడా ఉన్నాం మేము ఇక్కడ. కానీ మా బాధ, మా గోడ వినేవాడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు, ఏ ఒక్కడు నాయకుడు కూడా లేడు. ఎవడొచ్చి ముందుకు వచ్చి ఒక్కడైనా ఒక వర్కర్కి నేను ఇది చేసిన అని చెప్పండి. ఏ రికార్డులోనే ఉందా? ఎక్కడా లేదు. సరైన న్యాయం మాకు కావాలని మేము ధర్నాలు చేస్తున్నాం. ఇది మాకు గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? బడ్జెట్ లేదు, ఇప్పుడు ఎవరికి డబ్బులు పెంచలేమని చెప్తా ఉంది. బడ్జెట్ ఎందుకు ఉండదు? నీకు ఫ్రీ ఇవ్వడానికి ఇన్ని హామీలు ఇచ్చినావు కదా బడ్జెట్కి. మాకు పెంచేసరికి నీకు బడ్జెట్ లేదా? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? బడ్జెట్ అంతా మా మీదనే వేస్తున్నాడు. వాడి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా రేవంత్ రెడ్డి. బియ్యం ఎవడు ఇవ్వమన్నాడు నిన్ను? ఏ బియ్యం ఇచ్చినా మేము తింటున్నాము. ఆ బియ్యం కరెక్ట్గా ఉన్నాయా? అది కూడా లేదు. బస్సు ఎవరికి కావాలి? రోజు బస్సులోకి తిరుగుతామా మేమేమన్నా? ఎవరికి యూజ్ అవుతుంది బస్సులు? దర్శనం చేసుకుని తిండి బతికేటల్లో మేము. బస్సులు ఎవరికి కావాలి? గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఎక్కడ ఇచ్చినావు? లేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ నుంచి కనీసం డబల్ బెడ్రూమ్ అన్నారు. ఇంతమందిలో ఒక్కరికి కూడా రాలే మాకు. ఇంతమంది వర్కర్లు ఒక్కరికి కూడా ఉపయోగపడలేదు డబల్ బెడ్రూమ్. కనీసం ఇళ్ళన్నా ఉన్నాయంటే అట్లా కూడా లేదు. ఇంత జీతంలో పిల్లల్ని ఎలా చదివించుకున్నాం? మేము ఎలా పొట్ట కడుస్తాం? ఇల్లు కిరా ఎలా కడతాం? మా మంది ఏంది, జోక్ ఏంది? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. నీకు లక్షల జీతాలు వస్తేనే మా ఆఫీసర్లకు సరిపోవట్లేదు. కనీసం మాకు 13,500 4 రోజులు ఎక్స్ట్రా కట్ చేస్తే ఆ జీతం కూడా కట్ చేస్తావు నువ్వు. మేము ఎలా బతకాలి? గవర్నమెంట్ అడిగేది ఒకటే, సరైన వేతనం జీవో ప్రకారం మాకు వేతనాలు కావాలి, సరైన హక్కులు మాకు కావాలి, ఐడెంటిటీ కార్డులు కావాలి. మాకు భద్రత లేదు. రోడ్డు పైన వస్తుంటే ఎవడో కొట్టిపోతాడు మమ్మల్ని. కనీసం డిపార్ట్మెంట్ ఈ మనిషి ఇక్కడ పనిచేస్తుంది అనేది ఇంటికి తెలవడానికి కూడా లేదు మనిషికి. లేదు సార్. అది మా గవర్నమెంట్ నుంచి కోరేది రేవంత్ రెడ్డిని ఒకటే, మేము సరైన హక్కులు మాకు కావాలి, మమ్మల్ని రెగ్యులరేషన్ చెయ్యాలి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు వాళ్ళకి ఏంది, గవర్నమెంట్ వస్తుంటుంది పోతుంటుంది, కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు సరైన న్యాయం చేయట్లేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా చేస్తుందని నమ్ముతున్నాం ఇప్పటి వరకు. ఇది సార్ మేము చెప్పదలుచుకుంది. ఎప్పటి నుంచి పని చేస్తా ఉన్నాం సార్? 30 ఏళ్ళ సంది ఇదే కష్టం. మా పిల్లలను పట్టుకొని మేము 30 ఏళ్ళ సంది చేస్తున్నాం. మాకు 2,000 జీతం అప్పటి నుంచి చేస్తాను నేను. 30 ఏళ్ళ ఈ కష్టం చేసుకుంటే మేము ఉందామంటే ఇల్లు లేదు, పిల్లలకు చదివిస్తామంటే మాకు సరైన జీతం లేదు. మేము ఆ కష్టం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు సరైన జీతాలు ఇస్తులేదు. మేము ఇదే బతుకులు ఇట్లనే చేస్తున్నాం. మాకు ఎట్లా న్యాయం చేస్తాడో రేవంత్ రెడ్డి. దయచేసి మాకు జీతాలు పెంచాలి, మాకు పర్మనెంట్ చేయాలి. మాకు పర్మనెంట్ చేసినాక తర్వాత మాకు ఉన్నోళ్ళకు వాళ్ళకు కావాలి. ఉన్నాం మేము 300 మంది ఉన్నాం. 380 మంది ఉంటాం. అంటే పార్కులో ఏమేం పనులు చేస్తారు? మేము ఉడవాలే,
అంతా కలుపులు తీయాలి, మిషన్ కొడుతూ ఊడ్చుకోవాలి, చెట్లు పెంచుడు, పూల చెట్లు పెంచుడు, ఇవన్నీ ఇదంతా ఊడ్చుకున్నాడు, గడ్డికి నీళ్లు కొట్టుడు, అంతా మాల పని చేసుడు అంతే. వ్యవసాయం పని చేస్తాం అప్పటి నుంచి అంతే. అప్పుడు 1500 అప్పటి నుంచి చేసినాం మేము. అప్పటి నుంచి 1500 పోయినాయి, 2000 అయినాయి. నేను అప్పుడు ఈ వేజ్కి వచ్చిన. మాకు ఉన్న హక్కులు ఇవ్వాలి, మాకు వచ్చే హక్కులన్నీ ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి దయచేసి మేము నమస్కారాలు చేస్తున్నాము. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా హుసేన్ సాగర్ చుట్టూ మేము అన్నీ శుభ్రత చేసి పెడుతున్నాం, కానీ మాకు ఏ వేతనాలు లేవు సార్. ఆయన కేసీఆర్ వచ్చినప్పుడు ధర్నాలే చేయొద్దు అన్నాడు. 10 సంవత్సరాలు ధర్నాలే చేయలే. మాకు న్యాయం చేసిన వాళ్ళే లేరు. 12,000 జీతానికి ఒక్క కిచెను, ఒక్క బెడ్రూమ్ ఉంటే 4 పిల్లలు, 3 పిల్లలు, 2 భార్య భర్తలు ఉంటే 10,000 కట్టాలంటుండ్రు. టైంకు కట్టకపోతే మాకేమో 20వ తారీఖు జీతాలు ఇస్తారు. ఫస్ట్కు ఇల్లు కిరాయి కట్టకపోతే అన్ని గిన్నెలు అన్నీ బయట వేస్తున్నారు. మేము ఎక్కడ పోయి ఏడ ఉండాలి? గుడిసెలు వేసుకుందామా? ఏడన్నా జాగలేదు. వేసుకుంటే పోలీసు వాళ్ళు పీకేస్తున్నారు. ఏడ గుడిసెలు వేసుకొని ఉందాము, ఏడ కరెంటు లేదు, ఏడ మంచినీళ్ళు లేవు. మేము ఎక్కడ ఉండి వర్క్ చేయాలి? నీకు ఏమి హుసేన్ సాగర్ చుట్టూ ఎంత నీట్గా చేస్తున్నామో నువ్వు చూస్తున్నావు. ఆ నీటుగా మాత్రం చూస్తున్నావు, కానీ చేసేటోళ్ళు సంజీవ పార్కుల తాగే నీళ్ళు కూడా లేవు తెలుసా. మేము ఎట్లా చేస్తున్నాం? ఇండ్లకి వెళ్ళి మోసుకొచ్చుకొని ఒక్కొక్క డబ్బా తెచ్చుకొని, ఎండాకాలం కూడా ఒక్కొక్క డబ్బా తెచ్చుకొని నీళ్లు తాగి చేస్తున్నాం. సంజీవ పార్కులో నీళ్లు లేవు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దయచేసి ఆయనను నీళ్లు కానీ, మా వేతనాలు కానీ, మాకు జీతాలు కానీ, మావన్నీ చూసి, మా కష్ట సుఖాలన్నీ చూసి చేయమని చెప్పండి అంతే. ఆయనకు నమస్కారాలు చేస్తున్నాం మేము.